యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణ, ఫర్ సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్, బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు సుక్కా శ్రీకాంత్ జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గుండు కృష్ణమూర్తి, బొడిగ సుదర్శన్, వేముల నరేందర్, కొత్త వెంకటేష్, సారయ్య, ఎడవలి చందు, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు మహానుభావులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతిని మా సోదరులు నిజంగా నేను పిలవగానే వచ్చి మా బహుజన సమాజ్ పార్టీ సోదరులు మా గుండు కృష్ణన్న గారు, మా తమ్ముడు శ్రీకాంత్ గారు, మా సిపిఐ నాయకులు ఇక్కడ ఉన్నారు, వివిధ ప్రజాసంఘ నాయకులు ఇక్కడ వచ్చారు. ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మేమేమంటున్నామంటే జ్యోతిరావు పూలే గారు సతీమణి గారు ఆనాడు కాక చదువు చెప్పనట్టుంటే ఈరోజు స్త్రీకి నిజంగా కూడా అక్షర జ్ఞానం లేకపోతుంది. ఆ చదువు చెప్పబట్టే ఈరోజు స్త్రీలు అన్ని రంగాలలో రాణించిరు, గొప్పగా ఇవాళ నిలబడుతున్నారు. ఆ పూలే గారు ఆశయ దానిలోనే, ఆయన బాటలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఇవాళ గొప్ప సందేశాన్ని మనకు అందించిండు. వారి ఆశయాలను నిజంగా కూడా జ్యోతిరావు పూలే కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, గౌతమ్ బుద్ధుడు కావచ్చు, పెరియర్ కావచ్చు, వీళ్ళందరి ఆశయాలను మనం కొనసాగించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై పూలే. కేంద్రంలోనే మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా బహుజన సమాజ్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమ అధ్యక్షుడు కృష్ణ గారు, కృష్ణపర్ గారు, వీరందరూ వచ్చి ఈ యొక్క మహనీయుని జయంతిని ఇంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ఈ యొక్క మహనీయుని ఆశయాల కోసం అనుక్షణం కృషి చేస్తామని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇద్దరితో సెలవు తీసుకుంటాను. నెల మహనీయుల జయంతి నెలగా ఈ ఏప్రిల్ మాసాన్ని పెంచుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన వలిగొండ మండల కేంద్రంలో కూడలి వద్ద నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణపర్ గారు, మరి బీఎస్పీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు, మరి వివిధ ప్రజా సంఘాల నాయకులు, మరి వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. మహాత్మా జ్యోతిబా పూలే తను మహారాష్ట్రలోని సతార్ జిల్లాలో, పూణే దగ్గర సతార్ జిల్లాలో జన్మించాడు. 1827 ఏప్రిల్ 11న జన్మించాడు. మరి అట్లాంటి మహాత్మా పూలే అప్పుడున్న పరిస్థితులలో బ్రాహ్మణీయ సమాజాన్ని, అక్కడున్న ఇబ్బందులను వాళ్ళను ఎట్టి చేయించుకోవడము, లేకపోతే అక్కడున్న మనవాద సిద్ధాంతాలలో లోబడి ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతాలలో పూలేని చదువుకోనియలేదు. బ్రిటిష్ వాళ్ళ దయాదాక్షిణ్యాలు కొద్ది మన మీద ఉండడం వల్ల పూలే కానీ చదువుకోవడానికి అవకాశం దొరికింది. పూలే గారు చదువుకొని తను అక్కడ ఎంతో చదివి ఆ తర్వాత తన భార్యకి కూడా చదువు నేర్పించి, తన భార్యను కూడా సావిత్రిబాయి పూలేను మొదటిగా ఈ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, ఆ తర్వాత వాళ్ళు కూడా చదువుకున్న తర్వాత ముస్లిం ఒక టీచర్ కూడా చదువు చెప్పి, ఆమె ఫాతిమా షేక్ బేగం గారికి కూడా చదువు చెప్పించి మరి మొట్టమొదటిగా ప్రధాన ఉపాధ్యాయులుగా వాళ్ళు నిలిచారు. మరి అట్లాంటి మహాత్మా పూలే తను కుల నిర్మూలన కోసము, లేకపోతే అంటరానితనాన్ని, వీటన్నింటినీ వ్యతిరేకించడం కోసం అప్పుడున్న పరిస్థితులలో వీటన్నింటినీ వ్యతిరేకించాలని మహాత్మా జ్యోతిబా పూలే అప్పుడు ఆ రోజులలో మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం నడిపారు. అప్పుడున్న పరిస్థితులలో బ్రాహ్మణ సమాజము అక్కడున్న భారతదేశంలోని మహిళలని ఎవరైతే భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి చంపేవాళ్ళు. అట్లాంటి ఈ పరిస్థితి బాగలేదని మహాత్మా పూలే తను మొట్టమొదటిసారిగా ఆ సతీ సహగమనాన్ని వ్యతిరేకించిండు. ఆ సతీ సహగమనాన్ని వ్యతిరేకించినప్పుడు మహాత్మా పైన దాడి చేశారు, వారి భార్య పైన దాడి చేశారు. అట్లాంటి దాడి చేసి తరుణంలోనే ఏదైతే మహిళకి రెండో పెళ్లి చేయాలని, వాళ్ళ భర్త చనిపోతే రెండో పెళ్లి చేయాలని చెప్పడం ద్వారా ఈరోజు మళ్ళీ పునర్వివాహాలు జరుగుతున్నాయి. అప్పుడున్న పరిస్థితులలో సతీ సహగమనం చేస్తున్న సందర్భంలో మహాత్మా పూలే అడ్డుకొని ఆ భార్య ఎవరైతే ఆమెను
పాడేమించలు తీసుకొచ్చి ఆమెను తన ఆశ్రమంలో ఉంచుకొని తనకు పుట్టిన కొడుకునే తాను పెంచుకొని తనకు పిల్లలు కూడా వద్దని నిర్ణయం తీసుకున్న గొప్ప మహాయోధుడు మహాత్మా పూలే. మహాత్మా పూలే కూడా మొట్టమొదటిసారిగా గాంధీ కంటే ముందుగానే అతనికి మహాత్మా అనే బిరుదిచ్చిరు. అంత గొప్పటి మహాత్మా యోధుడు. మరి అట్లాంటి ఈ మహాత్మా పూలేకి ఈరోజు భారతదేశంలోని అనేకమైన ఇప్పుడు చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చి ఇప్పటికి కూడా దేశంలోని మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే అంటుందో ఇప్పుడు 370 సీట్లు కావాలని, 370 సీట్లు వస్తే నిజంగా